హలో ఫ్రెండ్స్, రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి. ఇక గంగ ఆలోచిస్తూ, రుద్ర సార్ చూస్తుంటే చాలా మంచి వాళ్ళ ఉన్నారు, కానీ అమ్మగారెందుకో రుద్ర సారే భాను సార్ని చంపారని ఎందుకు అనుకుంటుంది? అయినా రుద్ర సార్ తన తమ్ముణ్ణి ఎందుకు చంపుకుంటాడు? పాపం రుద్ర సార్ ఏ తప్పు చేయకుండా నిందపడింది. నిందను ఎలా తొలగించాలో నాకు బాగా తెలుసు. రుద్ర సార్, మీ నిందను నేను తీసేస్తాను. ఇన్ని రోజులు మీ మీద పడ్డ గాయాన్ని లేకుండా చేస్తాను అని ఆలోచిస్తుండగా ఇంతలో విజయేంద్ర వచ్చి, గంగా ఎందుకు రమ్మన్నా? పెద్దోరు నేను చెప్పినట్టు చేయండి. ఏంటా పని చెప్పు గంగా, తప్పకుండా చేస్తాను. శకుంతల రుద్రతో మాట్లాడుతుందంటే నేనే పనైనా చేస్తాను. నీ వల్ల జరుగుతుందో లేదేమోనని కొద్దిగా భయంగా ఉందమ్మా. పెద్దోరు, మీరేం టెన్షన్ పెట్టుకోకండి. తప్పకుండా అమ్మగారు రుద్రసారితో మాట్లాడతారు, ఆ నమ్మకం నాకుంది. సరే పెద్దోరు, నేనేమో కిచెన్లో ఉంటాను. నేనే కావాలని నా చున్నీకి మంట పెట్టుకుంటాను. మీరేమో అమ్మగారు వస్తున్నారో లేదో చూడండి, సరేనా? కానీ గంగా, నీ ప్లాన్ సక్సెస్ అవుతుందో లేదేమోనని టెన్షన్గా ఉంది. పెద్దోరు, నేను చెప్పినట్టు చేయమని చెప్పాను కదా, దయచేసి నా మాట వినండి. సరే గంగా, నీ ప్లాన్లో నువ్వుండు అని అనుకుంటూ ఇక గంగా వంట చేస్తుండగా ఇంతలో శకుంతల చూసి, గంగ చున్నికి మంట ఉండడంతో ఇక శకుంతల టెన్షన్ పడుతూ భానును నెట్టివేయడంతో ఇక భాను కింద పడిపోతూ విలవిలలాడుతుంటే ఇదంతా విజయేంద్ర చూసి, భాను ఏం జరిగిందమ్మా, ఎందుకు ఇలా కింద పడిపోయావు? అంటే అది చున్నీకి నిప్పంటుకుందండి. తనను కాపాడుకునే ప్రయత్నంలో తనని కింద పడేశాను. గంగా, నీకేం కాలేదు కాబట్టి నువ్వు రక్షించబడ్డావు. నీ కంగారులో నీకేం కాలేదు కాబట్టి రక్షించబడ్డావు. నీకేమైందన్న బాధలో తనకు తాను శిక్ష పడేసుకుని తనకు తానే బాధపడేది. ఆవేశం ఎప్పుడు ఆలోచనకు తావు తీయదు. ఒక్కొక్కసారి కాపాడే ప్రయత్నం విఫలమై ప్రాణాలు కూడా పోవచ్చు, అర్థమైందా? ఇదంతా శకుంతల విని ఇక భానును గుర్తు తెచ్చుకుని బాధపడుతూ ఉండిపోతుంది. అంటే నా రుద్ర ఏ తప్పు చేయలేదా? భానును కాపాడే ప్రయత్నంలో భాను కాలు జారి కింద పడ్డాడా? అసలేం జరిగింది? నేను కూడా నా భానును కాపాడాలనుకున్నాను, కానీ కాపాడే ప్రయత్నంలో నేనేం చేశానో నాకు కూడా తెలీదు. అలాగే రుద్ర నా భానును కాపాడే పరిస్థితుల్లో నా రుద్ర ఏం చేశాడో కూడా తెలీదు. అంటే ఎన్ని రోజులు నా భానును చంపింది రుద్ర అని కలగన్నానా? అది కాదని ఇప్పుడు అర్థమైంది, తప్పు చేశాను అనుకుంటూ ఇక శకుంతల బాధపడుతుంటే ఇంతలో విజయేంద్ర వచ్చి, ఏంటి శకుంతల, ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదండి, తనను కాపాడదాం అనుకునేసరికి నా భానుకి ఇలా జరుగుతుందని అనుకోలేదు. భాను, ఎలా ఉన్నావు? బాగానే ఉన్నావు కదా? అయ్యో అమ్మగారు, మీరు కింద నెట్టేయడం వల్ల నాకు చాలా గాయాలయ్యాయి, చాలా నొప్పిగా ఉంది. అమ్మగారు, మీరు నన్ను కాపాడకపోతే నా పరిస్థితి ఏమవ్వో, వామ్మో తలుచుకుంటే భయంగా ఉంది. ఇప్పుడు నన్ను కాపాడారు కాబట్టి చాలా సంతోషంగా ఉంది. లేకపోతే నాకేమైనా జరిగితే, నేను చనిపోతే మీ మీద అబాండం వచ్చేది. మీరే నన్ను చంపారని అందరూ అనుకుంటారు అని అంటుంటే శకుంతల ఏమో ఆలోచనలో పడిపోతుంది. ఇక విజయేంద్ర వెంటనే, శకుంతల, ఇక నువ్వు రూమ్లోకి వెళ్ళి రెస్ట్ తీసుకో. కానీ నేను కావాలని భానును కింద పడేయలేదు. ఏదో తెలుసో తెలియక తన ప్రమాదంలో ఉందని అలా జరిగింది. సరే శకుంతల, నువ్వు కావాలని చేయలేదు కదా, భానును కాపాడే పరిస్థితుల్లో ఇలా చేశావు. నిన్నేం తప్పుగా అనుకోవట్లేదు. వెళ్ళు శకుంతల, వెళ్ళి రెస్ట్ తీసుకో అని అనేసరికి శకుంతల బాధతో తన రూమ్లోకి వెళ్ళిపోతుంది. ఇటు ఏమో గంగా సంతోషపడుతూ, పెద్దోరు, నా ప్లాన్ ఎలా ఉంది? బాగుంది కదా? ఇప్పుడు అమ్మగారు బాగా ఆలోచిస్తారు. రుద్రసారి కూడా ఏ తప్పు చేయలేదు, భానును కాపాడపోయే పరిస్థితుల్లో భాను చనిపోయాడని అమ్మగారు ఆలోచిస్తారు. ఆ తర్వాత పశ్చాత్తాపంతో అమ్మగారు రుద్రసార్తో మాట్లాడతారు. ఇక కేసుని కూడా విత్డ్రా చేసుకుంటుంది పెద్దోరు. అమ్మ గంగా, నువ్వు చెప్పినట్టుగా జరిగితే ఎంత సంతోషమో. నీ వల్ల రుద్రవును నా శంకుద్దలా కలుస్తారు. ఇక ఈ ఇల్లు సుఖ సంతోషాలతో ఆనంద వైభవంగా ఉంటుంది. పెద్దోరు, తప్పకుండా ఈ కుటుంబం ఆనంద నీలయంగా మారిపోతుంది. ఈ గంగ ఉన్నాక మీరెందుకు టెన్షన్ పడతారు? తప్పకుండా ఈ కుటుంబం ఆనంద నీలయంగా మారిపోతుంది. ఇటు ఏమో శకుంతల ఆలోచిస్తూ, నేను భానును కాపాడపోయే పరిస్థితుల్లో ఇలా జరిగింది, అలాగే రుద్ర కూడా నా భానును కాపాడాలనుకున్నారు. భానును కాపాడే పరిస్థితుల్లో తెలియకుండా నా భాను చనిపోయాడు కదా, అంటే నా రుద్ర ఏ తప్పు చేయలేదు.
భాను నా కన్ను తెరిపించావు. రుద్ర, ఎన్ని రోజులు నీ మీద అభాండం వేశాను, ఎన్నో తిట్లు తిట్టాను, నన్ను క్షమించు. ఎలాగైనా సరే కేసుని విత్డ్రా తీసుకుంటాను అనుకుంటూ శకుంతల తనలో తాను కుమిలిపోతుంది. ఇక తెల్లవారగానే రుద్ర కోర్టుకు వెళ్తుండగా ఇంతలో శకుంతల రుద్రని పిలిచి, రుద్ర ఒక్కసారిగా షాక్ అవుతాడు. పెద్దమ్మ పిలిచింది నన్నేనా? అవును రుద్ర, ఒక్క నిమిషం ఆగు. ఇంతకుముందే నా తప్పును తెలుసుకున్నాను. ఇన్ని రోజులు నా కొడుకుని చంపావన్న బాధలో ఉన్నాను, కానీ నా భాను నా కళ్ళు తెరిపించింది. ఏంటి పెద్దమ్మా, ఏం మాట్లాడుతున్నావు? అవును రుద్ర, నా కొడుకుని ఎంత ప్రేమిస్తున్నావో నాకు తెలుసు. అయినా నా భానును నువ్వెందుకు చంపుతావు? నా భాను అంటే నీకు పంచప్రాణాలు. నా భానును కాపాడాలనుకునేసరికి చివరికి చనిపోయాడు. ఇదంతా రుద్ర విని బాధపడుతూ, పెద్దమ్మ అలాంటి మాటలు మాట్లాడకండి. నేనొక నిందితుడిని. నా తమ్ముణ్ణి చంపింది నేనే. నేను తప్పకుండా జైలుకు వెళ్తాను. నా వల్ల మీరు మనసు మార్చుకోవద్దు. నేను జైలుకు వెళ్తేనైనా మీరు మనశ్శాంతిగా ఉంటారు. లేదు రుద్ర, నా తప్పు నేను తెలుసుకున్నాను. నాకు ఇప్పుడు అర్థమైంది. నువ్వే తప్పు చేయలేదని నేనిప్పుడు నమ్ముతున్నాను రుద్ర. ఈ కేసుని నేను విత్డ్రా తీసుకుంటాను అని అనేసరికి రుద్ర సంతోషంతో ఇక తన పెద్దమ్మని కౌగిలించుకోగానే, రుద్ర నన్ను క్షమించు, ఎన్నోసార్లు నిన్ను అవమానించాను, అనరాని మాటలు అన్నాను. అయ్యో పెద్దమ్మ, నీ తిట్లే నాకు ఆశీర్వాదం అవుతుంది. సరే రుద్ర, ఆకలిగా ఉన్నట్టుంది కదా, పద, నా చేతులతో స్వయంగా నీకు బిర్యానీ చేసి పెడతాను. కడుపు నిండా తింటూ పద రుద్ర. ఇదంతా వేరు విని టెన్షన్ పడుతూ, ఇదేంటి, ఇక్కడ ఏం జరుగుతుంది? ఈ రుద్ర జైలుకు వెళ్తాడని కలలు కన్నాను. నా కలలేంటి ఇలా నాశనమవుతున్నాయి? అసలు భాను మా అత్తయ్యకు ఏం చెప్పింది? మా అత్తయ్య ఎందుకు మనసు మార్చుకుంది? భానును చంపింది రుద్ర అని మా అత్తయ్యకు విషాన్ని నింపాను. విషానికి విరుగుడు ఈ గంగిచ్చిందా? గంగా, నిన్ను వదిలిపెట్టనే. నా వల్ల ఈ కుటుంబం సర్వనాశనం అవుతుందని కలలు కన్నాను. కానీ నువ్వొచ్చి ఈ ఇంటికి లోక కళ్యాణం చేద్దామనుకున్నావా? ఈ రావణుడుండగా నువ్వేం చేయలేవు గంగా. మా అత్తయ్య మనసుని ఎలా మార్చాలో నాకు బాగా తెలుసు అంటుండగా ఇక ఇషిక వెంటనే, ఏంటి బ్రో, ఒకటనుకుంటే అసలు ఒకటి జరుగుతుందేంటి? గంగనేమో ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాలని ప్లాన్ చేశాం. ఆ ప్లాన్ కూడా ఫ్లాప్ అయిపోయింది. ఇప్పుడు ఈ రుద్ర ఏమో జైలుకు వెళ్తాడనుకుంటే ఈ గంగ వచ్చి అత్తయ్యకు ఏ మాయ మాటలు చెప్పిందో తెలియదు, కానీ అత్తయ్య కూడా మనసు మార్చుకుంది. ఇక తన తప్పును తెలుసుకుని రుద్రను క్షమించింది. ముందు ముందు ఈ కుటుంబం ఆనంద నిలయంగా మారబోతుంది బ్రో, కాస్త జాగ్రత్తగా ఉండు అని అనుకుంటూ ఇషిక వెళ్ళగానే ఇక వీరు కోపంగా ఉండిపోతాడు. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో చూడాలి. మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.